నమస్కారం, నేను మీ రాజ్ కుమార్. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని బ్రిటన్ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి నూతన విద్యా విధానం అమలుకు సహకరించాలని విజ్ఞప్తి. సానుకూలంగా స్పందించిన బ్రిటన్ హై కమిషనర్. ఈ నెల 20 నుంచి బతుకమ్మ, దసరా పండుగల ప్రత్యేక బస్సులు, స్పెషల్ బస్సుల్లో మాత్రమే సవరించిన ఛార్జీలు అమలవుతాయని ఆర్టీసీ వెల్లడి. నకిలీ లాగిన్లతో ఓట్లను తొలగిస్తున్నారంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ఖండించిన ఈసీ. ఆన్లైన్లో ఓట్లను తొలగించడం సాధ్యం కాదన్న ఎన్నికల సంఘం. చొరబాటుదారులను రక్షించేందుకే రాహుల్ ఆరోపణలు చేస్తున్నారన్న అమిత్ షా. క్రెడిట్ కార్డుతో రెంట్ పేమెంట్ చెల్లింపులను నిలిపివేసిన ఫిన్టెక్ కంపెనీలు. ఆర్బీఐ తాజా ఆదేశాల నేపథ్యంలో నిర్ణయం తీసుకున్న ఫోన్పే, పేటీఎం. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో నీరజ్ చోప్రా ఓటమి. త్రుటిలో పతకం కోల్పోయిన సచిన్ యాదవ్. స్వర్ణాన్ని గెలుచుకున్న ట్రినిడాడ్ అథ్లెట్ కిషోర్ను వాల్కాట్. హైదరాబాద్లో మళ్లీ మొదలైన వర్షం. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. ఇక వార్తలోని వివరాలను చూద్దాం. విద్య, సాంకేతిక రంగాల్లో తెలంగాణకు మరింత సహకారం అందించడంతో పాటు రాష్ట్రానికి చెందిన మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చేందుకు భారత్లో బ్రిటన్ హై కమిషనర్ లిండీ కామెరూన్ అంగీకరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో బ్రిటన్ హై కమిషనర్ లిండీ కామెరూన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బ్రిటన్ వర్సిటీల్లో చదివే తెలంగాణ విద్యార్థుల గురించి ముఖ్యమంత్రి చర్చించారు. రాష్ట్రంలో తీసుకురాబోతున్న నూతన విద్యా విధానం డ్రాఫ్ట్ను బ్రిటన్ హై కమిషనర్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి పంచుకున్నారు. కాగా రాష్ట్ర ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లకు శిక్షణ ఇచ్చేందుకు బ్రిటిష్ హై కమిషనర్ ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేశారు. యూకేలో చదువుతున్న తెలంగాణ విద్యార్థుల సౌకర్యార్థం యూకే యూనివర్సిటీలు హైదరాబాద్లో కార్యకలాపాలు నిర్వహించేలా చూడాలని ముఖ్యమంత్రి కోరారు. అలాగే మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో బ్రిటన్ కంపెనీలు భాగస్వాములు కావాలని, బీసీసీ, ఫార్మా, నాలెడ్జ్ అకాడమీలో పెట్టుబడులకు ముందుకు రావాలని ఆహ్వానించారు. సీఎం విజ్ఞప్తులపై బ్రిటన్ హై కమిషనర్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ, యూకే మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు సహకరించేందుకు హామీ ఇచ్చారు. తన రాజకీయ భవిష్యత్తు గురించి తానే స్వయంగా మీడియా సమావేశం పెట్టి చెబుతానని, అప్పటి వరకు అవాస్తవాలేవి ప్రచారం చేయొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచించారు. తాను రాజీనామా చేస్తున్నానని, పార్టీ మారుతున్నానని, కొత్త పార్టీ పెడుతున్నానంటూ కొందరు గిట్టని వ్యక్తులు తన ప్రతిష్ట దెబ్బతీసేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా అవాస్తవాలు వ్యాపింపజేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. గుంటూరులో ఓ కార్యక్రమానికి వెళ్తూ చిట్యాల మండలం పెద్దకాపర్తిలో కార్యకర్తలతో కలిసి ఆయన భోజనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు దృష్ట్యా పార్టీని బలోపేతం చేసేందుకు కొన్ని సందర్భాల్లో తన అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పానన్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం ఏదైనా ఉంటే తానే స్వయంగా చెబుతానన్నారు. లేనిపోనిగా నేను పదవికి రాజీనామా చేస్తున్నా అని చెప్పి ఎమ్మెల్యే పదవికి పార్టీ మారుతున్నట్టు, ఇంకో దగ్గరనైతే చూసిన కథను కొత్త పార్టీ పెడుతున్నట్టు, ఇవన్నీ దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా కొందరు గిట్టని వ్యక్తులు మా ప్రతిష్ట దెబ్బతీస్తేందుకు సోషల్ మీడియాలో కానీ బయట కానీ నా గురించి అవాస్తవాలు ట్రోల్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి నమ్మొద్దు. నేను ఒక శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు దృష్ట్యా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ నిర్ణయాలని ఈ విధంగా చేస్తే బాగుంటది అని పలు వేదికల్లో చెప్పడం జరిగింది తప్పితే అంతరంగిక సమావేశాల్లో కూడా చెప్తున్నాను. బయట కూడా కొన్ని సందర్భాల్లో భూ నిర్వాసితుల విషయంలో అన్యాయం చేయొద్దు మన ప్రభుత్వం. లైఫ్ సైన్సెస్ రంగంలో అంకుర సంస్థలను ప్రోత్సహించాలనే సంకల్పంతో టీ హబ్ తరహాలోనే బీ హబ్ను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు చెప్పారు.
యుఎంఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైటెక్ సిటీలో యూఎక్స్ ఇండియా 25 పేరిట ఏర్పాటు చేసిన 21వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రోడక్ట్ డిజైన్ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్ను కేవలం టెక్నాలజీ హబ్గానే కాకుండా గ్లోబల్ డిజైన్ హబ్గా మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆయన వివరించారు. త్వరలోనే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ డిజైన్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న ఏఐ ఇన్నోవేషన్ హబ్లో డిజైనింగ్కు పెద్దపీట వేస్తున్నామన్నారు. డిజైనింగ్ అంటేనే సృజనాత్మకత అని, కాకపోతే అది యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలన్నారు. ప్రజల సౌకర్యం, గ్రామీణ అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల నిర్మాణం ద్వారా గ్రామస్తుల జీవితాలను మరింత సులభతరం చేయడం తమ కర్తవ్యంగా భావిస్తున్నామని అన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికపరమైన ఇబ్బందులున్నప్పటికీ ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. కార్యక్రమాల్లో జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీజ, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పాలేరులో తాను గెలవకుండా చూస్తానంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి స్పందించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సత్తా చూపించాలని కేటీఆర్కు సవాల్ విసిరారు. 3 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నిక కంటే రేపు జూబ్లీహిల్స్ ఎన్నికలు బై ఎలక్షన్లు వస్తున్నాయి. నీ ఛాలెంజ్, నీ ధైర్యం, నీ సత్తా, నీ స్థానం ఏందో, నీ స్థానం ఎందుకు తెచ్చిందో ఆలోచిస్తూ సీతారామ ఎత్తిపోతల పథకం కింద యాతాలకుంట టన్నెల్ ఇతర పనులు పూర్తి చేసి రాబోయే జూన్ నాటికి గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు తీసుకొస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఈరోజు సత్తుపల్లి పట్టణంలోని నీలాద్రి అర్బన్ పార్క్లో ఏర్పాటు చేసిన చైన్ లింక్ ఫెన్సింగ్, ఎకో ఫ్రెండ్లీ సఫారీ వెహికల్ను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వేంసూరు మండలానికి కృష్ణా జలాలతో పాటు గోదావరి జలాలు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సత్తుపల్లి కేంద్రంగా గ్రీన్ఫీల్డ్ హైవే, రైల్వే లైన్, నీటిపారుదల పనుల కోసం తన వంతు కృషి చేయడం జరుగుతుందని అన్నారు. సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క ఆరోపించారు. వైరాలో మీడియాతో మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించడంలో బీఆర్ఎస్ పార్టీ విఫలమైందని, ఏదో ఒక సమస్యను పట్టుకొని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అబద్ధాలను వాస్తవాలుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. యూరియా కొరత నెపాన్ని కాంగ్రెస్పై నెట్టేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కలిపి రాజకీయాలు చేస్తున్నాయని సీతక్క ఆరోపించారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆత్మగౌరవం కోల్పోయిన తర్వాత వచ్చే ఏ పదవైనా గడ్డిపోచతో సమానమన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యే పదవిని గడ్డిపోచలా విసిరివేశామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర లక్ష్య సాధనలో ఆత్మగౌరవం, స్వయం పాలన కావాలని కొట్లాడామని గుర్తు చేశారు. ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం కాప్రాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఈటల రాజేందర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలకు వారసత్వంగా ఇవ్వాల్సింది ఆస్తులు కాదని, విలువలు, సాంప్రదాయాలు, దేశభక్తి గురించి నేర్పించాలన్నారు. ఎప్పుడు కూడా మహనీయుల యొక్క విగ్రహాలని ప్రదర్శించుకోవడం అంటే వాళ్ళ గత చరిత్రని, గత స్మృతులని రాబోయే కాళ్ళకు అందించడం. గాంధీ గారు ఒక మార్గం కావచ్చు, సుభాష్ చంద్రబోస్ గారు ఒక మార్గం కావచ్చు, భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, ఆజాద్, చంద్రశేఖర్ లాంటి పిల్లలు ఇంకొక మార్గం కావచ్చు. అన్ని మార్గాలు
అన్ని పద్ధతుల ద్వారా త్యాగాలు చేస్తేనే ఈ స్వతంత్రం సిద్ధించింది. తన నియోజకవర్గంలోని రైతుల కోసం ఖర్చు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు విరాళం అందించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి లక్ష్మారెడ్డి 2 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. 1,00,000 మంది రైతులకు ఒక్కో యూరియా బస్తాను ఉచితంగా అందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కోరారు. ఇటీవల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కుమారుడు సాయి ప్రసన్న వివాహం జరిగింది. మిర్యాలగూడలో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే భావించారు. కానీ రిసెప్షన్ను రద్దు చేసుకొని ఆ డబ్బును రైతుల కోసం ఖర్చు చేసేందుకు ఆయన ముందుకొచ్చారు. లక్ష్మారెడ్డి ఆయన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల పట్టణం రామ్ చెరువు కట్టపై బతుకమ్మ ఘాట్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామని, ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామన్నారు. మోడీ గారు ప్రధానమంత్రి అయినాక స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమానికి వారు పిలుపునిచ్చింది. ఇది ఒక ఉద్యమం. అంటే స్వచ్ఛత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇది ప్రజల్లో అవగాహన కల్పించాలి, దీన్ని ఒక మూమెంట్ లాగా తయారు చేయాలనేది ప్రధానమంత్రి గారి విజన్. దీన్ని దృష్టిలో పెట్టుకొని మంచిర్యాల పట్టణంలో రామ్ చెరువు కట్ట దగ్గర, ఎందుకంటే తొందరలోనే తెలంగాణలో పెద్ద ఎత్తున చేసుకునే బతుకమ్మ పండుగ ఉన్నది. అక్కడ బతుకమ్మలు వేయడానికి వెళ్తారు. అక్కడ స్వచ్ఛత లేకపోవడం వల్ల ఈరోజు మంచిర్యాల బీజేపీ కార్యకర్తలు అందరం కూడా, అక్కడ ఉన్న వాకర్సు, జన్మభూమి నగర్ కాలనీ వాసులు అందరం కూడా కలిసి పెద్ద ఎత్తున స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. స్వచ్ఛ భారత్ అనేది మన అందరి బాధ్యత. మనం పరిశుభ్రంగా ఉంటేనే జ్వరాలు ఇవన్నీ రావు. ఇవన్నిటిని కూడా గుర్తుపెట్టుకోవాలని అందరూ కూడా అక్టోబర్ 2 వరకు జరిగే సేవా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని మంచిర్యాల జిల్లా ప్రజలందరినీ కూడా కోరుతున్నారు. ఇప్పుడు ప్రకటనలు. పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా. దీనికి తొందర వచ్చింది. అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం. కానీ నాయనమ్మా, మీకోసం అంతా తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది. శుభం పలకండి. ఏంటిది? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పోషణ్ భీ పడాయ్ భీ కార్యక్రమంపై కరీంనగర్ జిల్లా అంగన్వాడీ కేంద్రాల్లో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. హుజురాబాద్ జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ఈ శిక్షణా కార్యక్రమానికి అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా పోషణ మాసోత్సవం ప్రాధాన్యత, కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలపై అవగాహన కల్పించారు. పోషణ మాసం సందర్భంగా ఇనాగ్రేషన్ ఫంక్షన్ చేయడం జరిగింది. కేవికలో 5 మండలాల నుండి అంగన్వాడీ టీచర్స్ వచ్చారు. ఇక్కడ మేము పోషణ మాసం గురించి వివరించడం జరిగింది. మరియు పోషకాహారం కూరగాయలతోటి మొత్తము బతుకమ్మ తయారు చేయడం జరిగింది. వారికి ఈ షెడ్యూల్ గురించి వివరించడం జరిగింది. ఒక మంత్, ఈ నెల 17 నుండి అక్టోబర్ 16 వరకు పోషణ మాసము జరుగుతుంది కనుక వారికి ప్రతి వారంలో, ప్రతిరోజు, ప్రతి అంగన్వాడీ సెంటర్లో, ప్రతి 5 మండలాల్లో జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా అన్ని పాటించి కార్యక్రమాలు చేయాలని చెప్పడం జరిగింది. 15, 16, 17 3 తేదీలలో పోషణ్ బీ పడాయ్ బీ అనే కార్యక్రమాన్ని 3 రోజులు మేము ఇక్కడ ట్రైనింగ్ 2 బ్యాచ్లుగా చేసి, ఒకటి జమ్మికుంట ఎంపీడీఓ ఆఫీసు,
2 కేవీకే జమ్మికుంటలో 226 మంది అంగన్వాడీ టీచర్లకు 5 మండలాల అంగన్వాడీ టీచర్లకు ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రాము నిర్వహించబడినది. ఈ పోషణ్ బి పడాయి బి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యంగా ఉంటేనే చదువు అనేది పిల్లలకు వస్తుంది. అందుకనే ఒకప్పుడు వెదురు నిత్య జీవితంలో భాగం. ప్లాస్టిక్ వినియోగం పెరిగిన తర్వాత వెదురు స్థానాన్ని ప్లాస్టిక్ ఆక్రమించింది. దీంతో వెదురుకు పూర్వ వైభవం తెచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపుతున్నాయి. ఓ ఉపాధ్యాయుడు కూడా వెదురుతో పాఠ్యాంశాలు రూపొందించి బోధనను ఆసక్తికరంగా మార్చడమే కాకుండా వెదురుకు గుర్తింపు తెస్తున్నారు. నేడు ప్రపంచ వెదురు దినోత్సవం నేపథ్యంలో ఆ ఉపాధ్యాయుడి వెదురు బోధనపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. అంటే పుస్తకాల్లోని అక్షరాలను బట్టి పట్టించడం కాదు, ఆ అక్షరం తాలూకు జ్ఞానాన్ని, ఉపయోగాన్ని విద్యార్థుల మెదడులలో చొప్పించడం. ఇందుకోసం ఎందరో ఉపాధ్యాయులు వినూత్న బోధనా పద్ధతులను అనుసరిస్తుంటారు. అయితే మనం ఇక్కడ చెప్పుకోబోతున్న ఉపాధ్యాయుడు మురళీకృష్ణ మాత్రం తనకు తెలిసిన వెదురు కళను బోధనకు ఉపయోగించుకుంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ప్రపంచ వెదురు దినోత్సవం నేపథ్యంలో వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం యాపర్ల గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు మురళీకృష్ణ వెదురుతో సాగిస్తున్న ఎదురులేని బోధన గురించి ఓసారి చూద్దాం. ఇక్కడ ఉపాధ్యాయుడు మురళీకృష్ణ చేతుల్లో కనిపిస్తున్న వృత్తాలు, అర్ధవృత్తాలు, దీర్ఘచతురస్రాలు, చతురస్రాలు, త్రికోణాలు ఇవన్నీ కూడా వెదురుతో చేసిన పాఠ్యాంశాలే. సందర్భానుసారం ఒక్కో బొమ్మను ప్రదర్శిస్తూ వాటి ప్రత్యేకతను విడమర్చి వివరిస్తున్నారు మురళీకృష్ణ. ఒకప్పుడు పిల్లల్ని కొట్టడానికే ఉపయోగించే వెదురు కర్రలను పాఠ్యాంశంగా కూడా మార్చొచ్చని నిరూపిస్తున్నారు. తనకు తెలిసిన వెదురు కళను విద్యార్థులకు సైతం నేర్పుతూ రకరకాల పాఠ్యాంశాలు, కళాకృతులు తయారు చేసుకొచ్చేలా ప్రోత్సహిస్తున్నారు. వినూత్న పద్ధతిలో సాగుతున్న మురళీకృష్ణ బోధన ఎంతోమంది ప్రశంసలు పొందింది. ఈ పద్ధతితో పిల్లల్లో ఆసక్తి, సృజనాత్మకత పెరగడంతో పాటు పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోందని చెబుతున్నారు తోటి ఉపాధ్యాయులు. భారతీయ సంస్కృతిని నూతన విద్యా విధానంలో ఎలా మిళితం చేయాలనే అంశంపై కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గత ఏడాది డిసెంబర్ 11 నుంచి 20 వరకు రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్పూర్లో నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి రాష్ట్రం నుంచి ఎంపిక చేసిన 10 మంది ఉపాధ్యాయుల్లో మురళీకృష్ణ ఎంపికయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వోకల్ ఫర్ లోకల్, ఆత్మనిర్భర్ భారత్ వంటి నినాదాలే తనకు స్ఫూర్తినిస్తాయంటున్నారు ఉపాధ్యాయుడు మురళీకృష్ణ. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ప్లాస్టిక్ బొమ్మలను బోధనోపకరణాలుగా ఉపయోగించడం కంటే పర్యావరణ హితమైన స్వదేశీ వెదురు బోధనోపకరణాలు తయారు చేయడం సులభమని, విద్యార్థులకు పర్యావరణంపై, దేశ కళలు, సంపత్తిపై అవగాహన పెరుగుతుందంటున్నారు. వెదురుతో తయారు చేసినటువంటి అనేక బోధనోపకరణాలు రావడం జరిగింది. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఇన్స్పిరేషన్ మాన్యశ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కోవిడ్ సమయంలో ఆత్మనిర్భర్ భారత్, వోకల్ ఫర్ లోకల్, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ను డెవలప్ చేశాడు. ఎందుకనంటే భారతదేశంలో ఉన్నటువంటి అనేక బొమ్మలు మరియు టీఎల్ఎం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతున్నది. దీనివల్ల మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో పాటు మన పర్యావరణానికి కూడా ఎంతో హాని కలుగుతుంది. ఈ పర్యావరణాన్ని పరిరక్షించడానికి, ఆర్థిక అభివృద్ధిని, గ్రామీణ అభివృద్ధిని డెవలప్ చేయడానికి మాన్యశ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు నేను గత 5 సంవత్సరాల నుంచి ఈ టీఎల్ఎం తయారు చేస్తూ వివిధ ప్రదర్శనలు చేశాను. దీని ద్వారా మన పిల్లలకు అభ్యసన ఫలితాలు కూడా మెరుగాయి. మా పాఠశాలలో 33 ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య ఈరోజు 90 కావడానికి ఇది ఒక ముఖ్య కారణంగా మీ అందరికీ నేను తెలుపుతున్నాను. చిన్న ప్రయత్నమే పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఉపాధ్యాయుడు మురళీకృష్ణ చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం కూడా రాబోయే రోజుల్లో వెదురుకు తగిన గుర్తింపు తెస్తుందని, విద్యార్థుల్లో దేశీయ ఉత్పత్తులపై మక్కువ పెంచుతుందని ఆశిద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇప్పుడు చిన్న విరామం. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान। इस अभियान का आह्वान, यदि है आपको टीबी के लक्षण तो जल्द जांच से ही होगा सबसे तेज समाधान। टीबी होने पर जल्द जांच से उपचार में आती है तेजी और गंभीर बीमारी का खतरा होता है कम। सुरक्षित होता है आपका परिवार और अन्य करीबी जन।
कुछ समूहों में टीबी का खतरा अधिक होता है, जैसे वे लोग जिन्हें पिछले 5 वर्ष में टीबी हुआ हो, 60 वर्ष या उससे अधिक आयु, धूम्रपान और शराब का सेवन करने वाले, कुपोषित, टीबी निकट संपर्क हुआ हो, मधुमेह रोगी, HIV से पीड़ित लोग। तो टीबी के लक्षण होने पर अपने नजदीकी सरकारी या निजी अस्पताल या आयुष्मान आरोग्य मंदिर में निशुल्क जांच और उपचार पाएं। आइए हम सब साथ मिलकर देश को टीबी मुक्त बनाएं। टीबी फ्री इंडिया बनाने में सक्रिय भूमिका निभाएं। डाउनलोड करें टीबी आरोग्य साथी ऐप। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। వార్తలకు పునఃస్వాగతం. బతుకమ్మ దసరా పండుగల నేపథ్యంలో ఈ నెల 20 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు 7,754 ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. ఎంజీబీఎస్, జేబీఎస్, సిబిఎస్, కేపీహెచ్బి, ఉప్పల్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఆరాంఘర్ తదితర ప్రాంతాల నుంచి వీటిని నడపనున్నట్టు ఆర్టీసీ తెలిపింది. రద్దీని బట్టి అక్టోబర్ 5, 6వ తేదీల్లో కూడా ప్రత్యేక బస్సులు నడపనుంది. అయితే ఈ నెల 20, 27, 28, 29, 30వ తేదీలతో పాటు అక్టోబర్ 1, 5, 6వ తేదీల్లో ప్రత్యేక బస్సుల్లో సవరించిన ఛార్జీలు అమలులో ఉంటాయని పేర్కొంది. సోషల్ మీడియాపై నిషేధం, అవినీతి వ్యతిరేక నిరసనలతో కొన్ని రోజుల క్రితం అట్టుడికిన నేపాల్లో పరిస్థితులు కుదుట పడుతున్నాయి. ఈ క్రమంలో ఆ దేశంలో శాంతి స్థాపనకు భారత్ అండగా ఉంటుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. తాత్కాలిక ప్రభుత్వ ప్రధానిగా ఇటీవల బాధ్యతలు తీసుకున్న మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీలా కార్కీతో ప్రధాని ఫోన్లో మాట్లాడారు. ఈ సంభాషణకు సంబంధించిన విషయాలను మోదీ ఎక్స్లో పంచుకున్నారు. సుశీలా కార్కీతో అద్భుతమైన సంభాషణ జరిగిందని పేర్కొన్నారు. నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం వ్యక్తం చేసినట్టు తెలిపారు. శాంతి, స్థిరత్వం పునరుద్ధరణకు ఆమె చేసే ప్రయత్నాలకు భారత్ మద్దతును పునరుద్ఘాటించినట్టు మోదీ వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధానికి జస్టిస్ సుశీలా కార్కీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా ప్రభుత్వం విధించిన అధిక సుంకాలు మరో 2 నెలల్లో పరిష్కారమవుతాయని ప్రధాని ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ అన్నారు. కోల్కతాలో జరిగిన భారత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యక్రమంలో మాట్లాడుతూ 2 ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతున్నాయని, ప్రస్తుతానికి చర్చలు సానుకూలంగా సాగుతున్నాయన్నారు. ఇరు దేశాలు పరస్పర ప్రయోజనాలతో వాణిజ్య ఒప్పందం కోసం కృషి చేస్తున్నాయన్నారు. పరస్పర సుంకాల రేటును ఇప్పుడున్న 25% నుంచి 10%కి తగ్గించే అవకాశం ఉందన్నారు. మరో 8 నుంచి 10 వారాల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ప్రాంతాల నుంచి ఓట్లను తొలగించారని ఆరోపించారు. రాష్ట్రం వెలుపల నుంచి నకిలీ లాగిన్లు, ఫోన్ నంబర్లను ఉపయోగించి ఓటర్ ఐడీలను తొలగించారన్నారు. సాఫ్ట్వేర్ను వినియోగించి కేంద్రీకృత పద్ధతిలో ఈ చర్యలకు పాల్పడినట్టు ఆరోపించారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ ఓట్ల తొలగింపు అంతా వ్యక్తులతో కాకుండా సాఫ్ట్వేర్ను ఉపయోగించి చేస్తున్నారని ఆరోపించారు. ఇదంతా ఒక ప్రక్రియ ప్రకారం జరుగుతోందని వివరించారు. ప్రతిపక్షాలకు ఓట్లు వేసే కమ్యూనిటీలను లక్ష్యంగా చేసుకుంటున్నారని అన్నారు. దీనికి సంబంధించి తాము 100% ఆధారాలను గుర్తించామని రాహుల్ గాంధీ తెలిపారు. దీనిపై ఎలా స్పందించాలనేది ఓటర్ల చేతుల్లోనే ఉందన్నారు. కర్ణాటకలోని అలంద్లో 6,000 ఓట్లను తొలగించే ప్రయత్నం జరిగిందని రాహుల్ విమర్శించారు. సాఫ్ట్వేర్ వాడి ఓట్లను తొలగిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది. అదంతా నిరాధార అసత్య ప్రచారమని వెల్లడించింది. ఆన్లైన్ వేదికగా ఓట్లను తొలగించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. సంబంధిత వ్యక్తికి సమాచారం ఇవ్వకుండా ఏ ఒక్కరి ఓటు తొలగించడం లేదని పేర్కొంది. ఆన్లైన్లో మరెవరూ తొలగించలేరని స్పష్టం చేసింది. 2023లో అలంద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల తొలగింపునకు విఫల ప్రయత్నాలు జరిగాయంటూ ఆ వ్యవహారంపై దర్యాప్తు కోసం ఎన్నికల సంఘమే ఫిర్యాదు చేసిందని వెల్లడించింది. రికార్డుల ప్రకారం అలంద్ అసెంబ్లీకి 2018లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. 2023లో కాంగ్రెస్ నేత బీఆర్ పాటిల్ గెలుపొందారని ఈసీ తెలిపింది.
ఓట్ల చోరీ అంటూ ఇండే కూటమి తప్పుడు ఆరోపణలు చేస్తోందని కేంద్ర మంత్రి అమిత్ షా విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగిస్తుందని గతంలో ఇదే తరహా దుష్ప్రచారం చేశారని గుర్తు చేశారు. బీహార్లోని డెహరియాన్ జోన్లో పార్టీ శ్రేణులతో సమావేశమైన సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. బంగ్లాదేశీ చొరబాటుదారులను రక్షించడమే లక్ష్యంగా రాష్ట్రంలో ఇటీవల రాహుల్ గాంధీ యాత్ర నిర్వహించారని ఆరోపించారు. ఒకవేళ ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రమంతా చొరబాటుదారులతో నిండిపోతుందని వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారులను రక్షించడమే రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర ప్రధాన ఉద్దేశమన్నారు. ఓట్ల చోరీ అంటూ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని బీహార్ ప్రజలకు పిలుపునిచ్చారు. मुंगेर पटना परिमंडल के सभी कार्यकर्ताओं को मैं आज पूछना चाहता हूं, इन घुसपैठियों का हमारी मतदाता सूची में नाम होना चाहिए क्या? जोर से बोलो, होना चाहिए क्या? एक घुसपैठियों को हमारा गरीबों का राशन मिलना चाहिए क्या? इन घुसपैठियों को रोजगारी मिलनी चाहिए क्या? इन घुसपैठियों को घर मिलना चाहिए क्या? इन घुसपैठियों को 5 किलो अनाज मुफ्त में मिलना चाहिए क्या? 5 लाख तक का इलाज मिलना चाहिए क्या? ये राहुल गांधी बिहार के गरीबों की, बिहार के युवाओं की चिंता नहीं करते, बांग्लादेश से आए हुए घुसपैठियों की चिंता करते। मगर मैं आप आज को बताना चाहता हूं, बिहार में एक बार फिर से एनडीए की सरकार बना दो, मोदी जी के नेतृत्व में बिहार से चुन चुन कर घुसपैठियों को निकालने का काम हम करेंगे। కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది. కేంద్ర మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత అనురాగ్ సింగ్ ఠాకూర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఓట్ల చోరీ అంటూ ఆరోపణలు చేయడం రాహుల్కు అలవాటుగా మారిందన్నారు. ఆయన ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఆన్లైన్లో ఓట్ల తొలగింపు సాధ్యం కాదని ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసిందన్నారు. ఎటువంటి వివక్ష లేకుండా ఈసీ పనిచేస్తోందన్నారు. ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలను రాహుల్ నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అనేక పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓటమి పాలైందని తెలిపారు. దీంతో రాహుల్ గాంధీలో రోజురోజుకు అసహనం పెరిగిపోయిందన్నారు. ఆరోపణలతో కూడిన రాజకీయాలే ఆయన ఆభరణాలుగా చేసుకున్నారని విమర్శించారు. క్షమాపణలు చెప్పడం, కోర్టులు మందలించడం రాహుల్కు పరిపాటిగా మారిందని అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. క్రెడిట్ కార్డుతో రెంట్ పేమెంట్ చెల్లింపులను ఫిన్టెక్ సంస్థలు నిలిపివేశాయి. ఆర్బీఐ తాజా ఆదేశాల నేపథ్యంలో ఫోన్పే, పేటీఎం, క్రెడిట్ సంస్థలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. పేమెంట్ అగ్రిగేటర్లు, గేట్వేలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే నిబంధనలను కఠినతరం చేసింది. ఆయా సంస్థలతో నేరుగా సంబంధం లేని సంస్థలకు లావాదేవీలు ప్రాసెస్ చేయకూడదని సెప్టెంబర్ 15న ఆదేశాలు జారీ చేసింది. కేవైసీ వెరిఫికేషన్ పూర్తయిన మర్చెంట్లకు మాత్రమే చెల్లింపులు చేయాలని నోటిఫికేషన్లో పేర్కొంది. దీంతో రెంట్ పేమెంట్ విషయంలో యజమానులు ఎవరు రిజిస్టర్డ్ వ్యాపారులు కానందున ఫిన్టెక్ సంస్థలు ఈ పేమెంట్స్ను నిలిపివేయాల్సి వచ్చింది. ఇటీవలి కాలంలో చాలామంది ఈ రెంట్ పేమెంట్ ఆప్షన్ను వినియోగిస్తున్నారు. నగదు కొరత ఉన్న సందర్భాల్లో దీనిని ఉపయోగించుకొని క్రెడిట్ కార్డు ద్వారా మరో అకౌంట్కు సొమ్ము బదిలీ చేసి అక్కడి నుంచి నగదు పొంది తమ అవసరాలు తీర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ విడుదల చేసిన నోటిఫికేషన్ కారణంగా ఈ సేవలకు బ్రేక్ పడింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 3వ రోజు లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గించడంతో సూచీలు రాణించాయి. దీనికి తోడు ఇటీవల చేపట్టిన జీఎస్టీ సంస్కరణలు, అమెరికా భారత్ మధ్య వాణిజ్య చర్చలు మదుపర్ల సెంటిమెంట్కు కారణమయ్యాయి. ముఖ్యంగా ఫార్మా, హెల్త్ కేర్ స్టాక్స్తో పాటు బ్యాంకింగ్, ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ షేర్లు రాణించడం సూచీలకు కలిసి వచ్చింది. సెన్సెక్స్ 320 పాయింట్ల లాభంతో 83,013 పాయింట్ల వద్ద స్థిరపడగా నిఫ్టీ 74 పాయింట్లు పెరిగి 25,405 పాయింట్ల వద్ద ముగిసింది.
భారత జావెలిన్ సూపర్ స్టార్ నీరజ్ చోప్రా ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ను నిలబెట్టుకోలేకపోయారు. టోక్యో వేదికగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో 12 మంది పోటీ పడగా నీరజ్ ఒక్కసారి కూడా 85 మీటర్ల మార్క్ అందుకోలేకపోయారు. ఉత్తమంగా 84.03 మీటర్లు విసిరి 8వ స్థానానికి పరిమితమయ్యారు. రాష్ట్రంలో రాగల 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సూర్యాపేట, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని బ్రిటన్ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి. నూతన విద్యా విధానం అమలుకు సహకరించాలని విజ్ఞప్తి. సానుకూలంగా స్పందించిన బ్రిటన్ హైకమిషనర్. ఈ నెల 20 నుంచి బతుకమ్మ, దసరా పండుగల ప్రత్యేక బస్సులు. స్పెషల్ బస్సుల్లో మాత్రమే సవరించిన ఛార్జీలు అమలవుతాయని ఆర్టీసీ వెల్లడి. నకిలీ లాగిన్లతో ఓట్లను తొలగిస్తున్నారంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ఖండించిన ఈసీ. ఆన్లైన్లో ఓట్లను తొలగించడం సాధ్యం కాదన్న ఎన్నికల సంఘం. చొరబాటుదారులను రక్షించేందుకే రాహుల్ ఆరోపణలు చేస్తున్నారన్న అమిత్ షా. క్రెడిట్ కార్డుతో రెంట్ పేమెంట్ చెల్లింపులను నిలిపివేసిన ఫిన్టెక్ కంపెనీలు. ఆర్బీఐ తాజా ఆదేశాల నేపథ్యంలో నిర్ణయం తీసుకున్న ఫోన్పే, పేటీఎం. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో నీరజ్ చోప్రా ఓటమి. త్రుటిలో పతకం కోల్పోయిన సచిన్ యాదవ్. స్వర్ణాన్ని గెలుచుకున్న ట్రినిడాడ్ అథ్లెట్ కిషోర్ను వాల్కాట్. హైదరాబాద్లో మళ్లీ మొదలైన వర్షం. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.